అందరికీ నమస్కారం. నేను మీ ఎస్పీజీ. గత కొంతకాలంగా శ్రీ రామచంద్ర ప్రభువుల నిజమైన జీవిత చరిత్ర గురించి నేను చాలా చోట్ల వెతికాను. చివరకు శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించిన సంపూర్ణ రామాయణం పుస్తకాన్ని సంపాదించాను. దానిని చదువుతున్న క్రమంలో నాకు చాలా బాగా నచ్చింది. నేను చదువుతున్న ఈ రామాయణాన్ని నాతో పాటు చాలామంది కూడా చదవాలనే కోరిక కలిగింది. మరియు ఇది భావితరాలకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా ఉండాలని నేను సంకల్పించాను. వాల్మీకి రామాయణం సుమారుగా 500 సర్కలుగా అంటే 500 ఎపిసోడ్లుగా ఉన్నది. వీటిని నేను ఒక్కొక్క ఎపిసోడ్గా మొత్తం 500 ఎపిసోడ్లుగా యూట్యూబ్లో వీడియోస్గా అప్లోడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ రామచంద్ర ప్రభువుల వారి ఆశీస్సులతో ముందుకు కొనసాగుతున్నాను. ఈ ప్రయాణంలో మాకు మీ మద్దతు అవసరం. ఛానల్లో చాలా మంచి విషయాలు రాబోతున్నాయి. నా వీడియోలను ఇష్టమైతే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి. మీ మద్దతు నా కంటెంట్ నిర్మాణాన్ని మరియు మరిన్ని వీడియోలు చేసేందుకు ప్రేరేపిస్తుంది. సినిమాల ప్రభావం వల్ల రామాయణం కొంత వక్రంగా మారింది అనే భావన వల్ల నేను ఈ వీడియోస్ని చేయడానికి ముఖ్య కారణం. మరియు నిజమైన రామాయణాన్ని ఒక అక్షరం కూడా మార్చకుండా మీ ముందుకు చాలా శ్రద్ధతో భక్తితో తీసుకొస్తున్నా. నేను చేసే ఈ కార్యక్రమంలో ఏమైనా లోపాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తరువాత వచ్చే వీడియోలను నేను సరిదిద్దుకుంటానని మనవి చేసుకుంటున్నాను. శ్రీమద్ రామాయణము బాలకాండ మొదటి సర్గ. వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు: ఓ నారద మహర్షి, ఈ భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటివారి ఏడల ఆదరభావము కలవాడు, చేసిన మేలు మరువనివాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణము కలవాడు, ఈ సద్గుణములు కలవాడు ఎవరైనా ఉన్నారా? అంతేకాదు, మంచి నడవడి కలవాడు, సర్వభూతములయందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యము అంటూ లేదు అని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు. అటువంటి వ్యక్తి ఎవరున్నారు? ఓ మహర్షి, మొక్కవోని ధైర్యము కలవాడు, కోపము అంటే ఎరుగనివాడు, మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు, అసూయ ద్వేషములను దగ్గరకు రానియనివాడు, యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడనివాడు. ఇటువంటి సద్గుణములు కలనరుడిని, మానవుడిని గురించి వినవలెనని నాకు చాలా కుతూహలముగా ఉంది. దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే నీవు ముల్లోకములు సంచరిస్తూ ఉంటావు. అందువలన నీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడిని గురించి నాకు తెలియజేయండి అని వాల్మీకి మహర్షి నారదుని అడిగాడు. అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అన్నాడు: ఓ మహర్షి, నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణంగా కనిపించవు. ఎందుకంటే అవి అసాధారణములైన దుర్లభములైన గుణములు. కాని అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నాడు. ఆయన గురించి చెబుతాను, విను. ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశములో రాముడు అనే పేరు గల ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనుల అందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి కలవాడు, మహావీరుడు, మంచి ప్రకాశము కలవాడు, అసాధారణమైన ధైర్యము కలవాడు. అంతేకాదు, ఆ రాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, సకల శాస్త్ర పారంగతుడు, శ్రీమంతుడు. రాముడు శత్రు భయంకరుడు, ఆజానుబాహుడు, స్వరద్రూపి, అందగాడు, విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనుస్సు చాలా గొప్పది, శత్రువులను నాశనం చేస్తుంది. రాముడు అంత పొట్టి కాదు అని చెప్పి మరీ పొడుగు కాదు. రామునికి అన్ని అవయవములు సమపాళ్లలో ఉన్నాయి. సకల శుభలక్షణ సమన్వితుడు రాముడు. సకల ధర్మములు తెలిసినవాడు, సత్యమునే పలికెడు వాడు, ఎల్లప్పుడూ ప్రజల హితమును కోరేవాడు, మంచి యశస్వి, జ్ఞాన సంపన్నుడు, ఎల్లప్పుడూ శుచిగా ఉంటాడు, శరణు కోరిన వారిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతితో సమానమైనవాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పట్ల ఆసక్తి కలవాడు. ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు. రాముడు తనను తాను రక్షించుకుంటూ తనవారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదములు వేదాంగములు చదివినవాడు.
ధనుర్వేదములో దిట్ట. రాముడు సకల శాస్త్రముల అర్థములను తెలిసినవాడు. మంచి జ్ఞాపక శక్తి కలవాడు. మంచి ప్రతిభావంతుడు. సర్వలోక ప్రియుడు. సాధుజనులయందు దీనులయందు దయగలవాడు. నదులన్నీ సముద్రము చేరినట్టే సత్పురుషులందరూ రాముని వద్దకు చేరుతారు. రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు. రాముడు సముద్రము వలె గంభీరంగా ఉంటాడు. హిమాచలము వలె ధైర్యంగా నిలబడతాడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరంగా ఉంటుందో రాముని చూస్తే కూడా అంతే ఆనందం కలుగుతుంది. కాని రాముడు కోపం వస్తే ప్రళయాగ్నిస్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములో కుబేరుని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు. అటువంటి రామునికి తండ్రి దశరథుడు. దశరథుడు సకలగుణాభిరాముడైన రామునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేయాలని సంకల్పించాడు. ఇది దశరథుని భార్య అయిన కైకకు నచ్చలేదు. ఆ సమయంలో ఆమె దశరథుని తనకు పూర్వము ఇస్తానన్న 2 వరములు ఇమ్మని కోరింది. ఆ 2 వరములలో ఒకటి రాముడిని రాజ్యము నుండి వెళ్లగొట్టడం, రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం. మాట తప్పలేని దశరథుడు రాముని వనవాసమునకు వెళ్లమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్లాడు. రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రాముని విడిచి క్షణం కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యములకు వెళ్లాడు. రాముని భార్య సీత రామునికి ప్రాణసమానురాలు. ఆమె జనక మహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న నారీలోకములో ఉత్తమురాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్ళింది. రాముడు, లక్ష్మణుడు, సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చారు. తరువాత రాముని ఆదేశము మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగబేరపురములో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు. తరువాత రాముడు తన సారథిని రథమును వెనక్కు తీసుకుని వెళ్లమని పంపివేశాడు. మరునాడు వారు గంగానదిని దాటారు. ఒక వనము నుండి మరొక వనమునకు పోతూ భారద్వాజ మహర్షి ఆదేశము మేరకు చిత్రకూటము అను ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకు చింతా లేకుండా హాయిగా నివసిస్తున్నారు. ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరథుని మరణం తరువాత భరతుని రాజ్యాభిషిక్తుని కమ్మని వశిష్ఠుడు మొదలగు వారు కోరారు. కాని భరతుడు ఒప్పుకొనలేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్లాడు. రామునికి తండ్రి మరణ వార్త తెలిపి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు. రాముడు తన పాదుకలను భరతునికి ఇచ్చాడు. తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు చెప్పి భరతుని వెనక్కు పంపివేశాడు. భరతుడు రామ పాదుకలను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నంది గ్రామమునకు వెళ్లాడు. అక్కడు రాముని పాదుకలను ఉంచాడు. రాముని ఆగమనమును కోరుకుంటూ అక్కడి నుండి రాజ్యపాలన సాగించాడు. తరువాత రాముడు దండకారణ్యము ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుని చంపాడు. శరభంగ మహర్షిని, సుతీక్ష మహర్షిని, అగస్త్య మహర్షిని ఆయన భ్రాతను సందర్శించాడు. ఆ ప్రకారంగా అరణ్యములో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు. తమకు రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని ఆ రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు. తాను రాక్షస సంహారము చేస్తాను అని రాముడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు. ఆ దండకారణ్యములో రావణుని సేనలు ఉన్నాయి. రావణుని చెల్లెలు పేరు శూర్పణఖ. ఆమె కామరూపిణి. ఆమె రాముని కామించింది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు. శూర్పణఖ వెళ్లి రావణుని సైన్యాధిపతులైన ఖర, దూషణ,
తిసిరులకు తనకు జరిగిన అవమానము గురించి చెప్పింది. వారందరూ రాముని మీదికి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధము చేసి వారినందరినీ సంహరించాడు. ఆ ప్రకారంగా రాముడు తాను దండకారణ్యములో ఉన్నప్పుడు జనస్థానములో నివసించుచున్న రాక్షసులను 14,000 మందిని సంహరించాడు. ఈ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకు సాయం చెయ్యమని మారీచుడు అనే రాక్షసుని కోరాడు. కాని మారీచుడు ఒప్పుకొనలేదు. ఖర దూషణాది రాక్షసవీరులను సంహరించిన రాముడు వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కాని రావణుడు వినలేదు. మారీచుని బలవంతంగా ఒప్పించాడు. మారీచుని వెంటబెట్టుకొని రావణుడు రాముడు ఉండే ఆశ్రమమునకు వెళ్ళాడు. మారీచుని సాయముతో రాముని, లక్ష్మణుని దూరంగా పంపాడు. మాయోపాయంతో రావణుడు సీతనోవహరించాడు. అడ్డు వచ్చిన జటాయువును చంపాడు. రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు. సీత కనపడలేదు. సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు. సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు. జటాయువుకు దహన సంస్కారములు చేశారు. తరువాత సీతను వెదుకుతూ అడవిలో తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుని చూచారు. తమకు అపకారము చేయబోయిన కబంధుని చంపి అతనికి శాప విముక్తి కలిగించారు. కబంధుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్ళమని చెప్పాడు. కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు. రామలక్ష్మణులు తరువాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్లారు. శబరి వారిని పూజించింది. తరువాత వారు పంపా తీరమునకు వెళ్లారు. అక్కడ హనుమంతుని చూచారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహము చేశారు. రాముడు తన గురించి సీతాపహరణము గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు తనకు తన అన్నవాలికి ఉన్న వైరము గురించి రామునికి చెప్పాడు. రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కాని రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానము కలిగింది. అంతకు పూర్వము వాలి చేతిలో చచ్చిన దుందుభి అనే రాక్షసుని శరీరమును రాముడికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలి గోటితో 10 యోజనములు దూరంగా పడేటట్టు విసిరివేశాడు. ఒకే బాణంతో 7 మద్ది చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరింది. రాముని వెంట తీసుకుని వాలి ఉన్న గుహ వద్దకు వెళ్ళాడు సుగ్రీవుడు. బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు. వాలి భార్య తారవాలిని యుద్ధమునకు వెళ్ళవద్దని వారించింది. కాని వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేశాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేశాడు. తరువాత సుగ్రీవుడు సీతాదేవిని వెదుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్ళాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోకవనంలో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసము చేశాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేనాపతులను 5గురిని చంపాడు. అక్షకుమారుని చంపాడు. తుదకు బంధింపబడ్డాడు. తరువాత తనను తాను విడిపించుకొని లంకాదహనము చేశాడు. హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు. సీతను చూచాను అని రామునితో చెప్పాడు. తరువాత వానరసేనలతో సముద్ర తీరము చేరుకున్నారు రాముడు సుగ్రీవుడు. తనకు దారి ఇవ్వని సముద్రుని తన రామబాణముతో అల్లకల్లోలము చేశాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు నీలునితో వారధి కట్టించాడు. ఆ సేతువు మీదుగా లంకకు చేరుకున్నాడు. రావణునితో యుద్ధము చేసి రావణుని సంహరించాడు. కాని అన్ని రోజులు పరాయి వాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు. ఆ మాటలు భరించలేక సీత అగ్ని ప్రవేశము చేసింది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిది అని చెప్పాడు. అప్పుడు రాముడు సీతను స్వీకరించాడు. రావణ సంహారము చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు. రాముడు విభీషణుని లంకారాజ్యమునకు రాజును చేశాడు.
రాముని చూడడానికి వచ్చిన దేవతలు వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో యుద్ధములో చనిపోయిన వానరులందరూ బతికారు. అందరూ పుష్పక విమానము ఎక్కి అయోధ్యకు వెళ్లారు. రాముడు ముందు భరద్వాజ ఆశ్రమమునకు వెళ్ళాడు. హనుమంతుని నంది గ్రామములో ఉన్న భరతుని వద్దకు పంపాడు. తరువాత రాముడు నందిగ్రామమునకు వెళ్ళాడు. తన సోదరులను కలుసుకున్నాడు. ముని వేషములను వదిలి క్షత్రియోచితములైన దుస్తులు ధరించారు రాముడు, సీత, లక్ష్మణుడు. రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకమునకు లోకములు అన్నీ సంతోషించాయి. రాముడి పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిసి దుర్భిక్షము అంటూ లేకుండా పోయింది. తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు. స్త్రీలకు వైధవ్యము లేదు. స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు. రామరాజ్యంలో అగ్ని భయం, చోర భయం, జలభయం, ఆకలి భయం గాని లేవు. రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషంగా జీవించారు. రాముడు లెక్కలేనన్ని అశ్వమేధ యాగములు చేశాడు. లక్షల కొలది గోవులను బ్రాహ్మణులకు దానంగా ఇచ్చాడు. రామరాజ్యములో 4 వణములవారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించారు. ఆ ప్రకారంగా రాముడు 11,000 సంవత్సరములు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకము చేరుకున్నాడు. ఈ రామచరిత్ర అతి పవిత్రమైనది. సమస్త పాపములను నాశనం చేస్తుంది. పుణ్యములను కలుగజేస్తుంది. ఈ రామ కథ వేదసమ్మతము. ఈ రామ చరిత్రను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి. వారికి ఆయువు వృద్ధి